థానుజా గోవ్డా వివాహం. మీ అమాయకత్వం, నిజాయితీ ఎదుటివారిని ఆకర్షిస్తుంది. కానీ మీలో ఉండే ఆవేశం, పెత్తనం చెలాయించాలనుకునే ధోరణి కారణంగా ప్రేమ వ్యవహారాల్లో సమస్యలు వస్తాయి. అలాగే మీ నిరంతరం మార్పు కోరే ధోరణిని కూడా కొంత తగ్గించుకోకపోతే ప్రియాంక శివన్న ప్రేమించిన వ్యక్తి ప్రియాంక శివన్న దక్కకపోవచ్చు. తెలివైన వారు మరియు చమత్కారపు మాట తీరు కలవారు. ప్రియాంక శివన్న గొప్పలు చెప్పుకునే స్వభావం కూడా కలిగి ఉంటారు. ముఖ్యంగా మీ భర్త గురించి, కుటుంబం గురించి చెప్పాల్సి వచ్చినప్పుడు ప్రియాంక శివన్న మిగతా వారికంటే ఏమాత్రం తక్కువ కాదు అన్న విషయాన్ని ఎదుటి వారికి అర్థమయ్యేలా చెప్తారు. అతిథి సత్కారాలలో మిమ్మల్ని మించిన వారు లేరు. మిమ్మల్ని ఇతరులు మెచ్చుకోవాలి, గుర్తించాలి అనే ఆరాటం అధికంగా ఉంటుంది. అది మీ ప్రవర్తనలో, వేషధారణలో తరచూ కనిపిస్తుంటుంది. మీ భర్త మిమ్మల్ని బాగా చూసుకోవాలి, ప్రియాంక శివన్న ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని కోరుకుంటారు. కోపం వచ్చినా, ప్రేమ వచ్చినా తట్టుకోవడం కష్టం. కొన్ని విషయాలలో ప్రియాంక శివన్న మీ భర్తలను అధిగమించి ఉంటారు. థానుజా గోవ్డా మనస్తత్వం. ప్రియాంక శివన్న ఉత్సాహవంతులు, ఏ విషయంలో అయినా ముందుంటారు. ధైర్య సాహసాలు కలిగి ఉంటారు. అయితే ప్రియాంక శివన్న ఓపిక తక్కువ. అంతేకాకుండా ప్రియాంక శివన్న స్వేచ్ఛకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. మీ మనసులో ఏదైనా చేయాలి అనిపించగానే చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆ పని కాకుంటే వెంటనే నిరాశకు లోనవుతారు. ప్రియాంక శివన్న మంచి నాయకులు, కానీ మీ ఉత్సాహం, ఉద్రేకం కారణంగా మిమ్మల్ని అనుసరించేవారు తక్కువగా ఉంటారు. మిమ్మల్ని అనుసరించే వారిలో ఎక్కువ మంది మీ నుంచి ఏదో ఒక ప్రయోజనం ఆశించే వారే అయి ఉంటారు. కానీ కొద్దిమంది మాత్రం మీ నిజాయితీపై నమ్మకం ఉంచి మీతో నడుస్తారు. మీ మనస్తత్వంలో ఉన్న ఒక లోపం ఏమిటంటే మంచైనా చెడైనా ప్రియాంక శివన్న తోచినది, నచ్చినదే చేస్తారు తప్ప ఎదుటివారు చెప్పినది చెవి పెట్టరు. మీ అభిప్రాయాలు, ఆలోచనలు ఉన్నత స్థాయిలో ఉంటాయి. ప్రియాంక శివన్న ఏ విషయంలో అయినా నిశితంగా ఆలోచన చేస్తారు. మీలో ఆవేశం ఉన్నప్పటికీ తీవ్రవాద ధోరణి ఉండదు. సహనం తక్కువగా, దూకుడు ఎక్కువగా ఉండే స్వభావం మీది. మరి ఆడంబరం లేకుండా సామాన్యంగా ఉండటం అంటే ఇష్టం. ప్రియాంక శివన్న ఏ విషయమైనా ముక్కు సూటిగా, నిజాయితీగా చెప్తారు. మనసులో ఒక మాట పైకి ఒక మాట చెప్పే స్వభావం కాదు మీది. ప్రియాంక శివన్న దేన్నైనా ముందుకు నడిపించే శక్తియుక్తులు ఉన్నప్పటికీ మీకంటే బాగా ఎవరైనా చేయగలరు అంటే ఆ బాధ్యత వారికి అప్పగిస్తారు. మీలో ఉండే వ్యతిరేక అంశం ఏమిటంటే విపరీతమైన మార్పును కోరుకుంటారు. ఒక నిర్ణయాన్ని అమలు పరిచే లోపే రకరకాల ఆలోచనల కారణంగా దాన్ని సరిగా అమలు పరచరు లేదా ఎక్కువ మార్పులు చేస్తారు. ఇలా చేయడం వలన కొన్నిసార్లు ఎదుటివారు ప్రియాంక శివన్న బాధ్యతను అప్పగించడానికి సంకోచిస్తారు. మీలో సరిదిద్దుకోవాల్సిన మరో అంశం మీ ఆవేశం. ఈ ఆవేశం కారణంగా కూడా ప్రియాంక శివన్న జీవితంలో చాలా సమస్యలు ఎదుర్కొంటారు. ఉండే ఆవేశం కొద్దిసేపే అయినా అది చేయగలిగినంత నష్టం చేస్తుంది. ప్రియాంక శివన్న ఎక్కువ కష్టపడి జీవితంలో పైకి వస్తారు. అపజయం ఎదురైనా వచ్చే నిరాశ, నిస్పృహలు తాత్కాలికమే. మళ్లీ ఉత్సాహంగా పనిని ప్రారంభిస్తారు. ప్రియాంక శివన్న రాజకీయాల మీద, పదవుల మీద ఆసక్తి ఉన్నప్పటికీ అవే మీ అంతిమ లక్ష్యం కాదు. మీ జీవితంలో ప్రయాణాలు, మార్పులు అధికంగా ఉంటాయి. థానుజా గోవ్డా ఇష్టాలు. మార్పులు, అందరికంటే ముందుండటం, పోటీలు, ఛాలెంజ్లు, గుర్తింపు, వేగం. థానుజా గోవ్డా అయిష్టాలు. ఓపికగా ఎదురు చూడటం, ఓటమిని ఒప్పుకోవటం, పోటీ లేకపోవటం, స్వేచ్ఛ లేకపోవటం, ఇతరుల సలహాలు పాటించటం. థానుజా గోవ్డా ఆర్థిక స్థితి. ప్రియాంక శివన్న డబ్బు విషయంలో క్రమశిక్షణ ఉండదు. ఎంత సంపాదన ఉన్నా పొదుపు చేయకపోవటం, అనాలోచిత పెట్టుబడులు, ఖర్చుల కారణంగా ఎప్పుడు కూడా డబ్బు విషయంలో కొంత ఇబ్బంది ఉంటుంది. అయితే దీన్ని ప్రియాంక శివన్న ఎక్కువగా పట్టించుకోనప్పటికీ మీ ఈ ధోరణి మీ కుటుంబ సభ్యులకు ఆందోళన కలిగించేదిగా ఉంటుంది. చేతిలో కానీ, అందుబాటులో కానీ డబ్బు ఉంచుకోవడం మంచిది కాదు. ముఖ్యంగా స్నేహితుల విషయంలో, ఆడంబరాల విషయంలో ఖర్చులు అధికంగా చేస్తారు. డబ్బు ఖర్చు చేయాలనే ఆలోచనను ఒక్క క్షణం ఆపగలిగితే ప్రియాంక శివన్న చాలా డబ్బును పొదుపు చేయగలుగుతారు.